మీకు తెలుసా, బైబిల్ గ్రంథం మన చేతుల్లో ఉంది, కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు తన గురించి రాయించుకున్న అనేక సంగతులు ఇప్పటికీ మనకు అర్థం కాలేదు. అలా ఎన్నో సంగతులు అర్థం కాకుండా తండ్రిని సంతోష పెట్టడం ఎప్పటికీ సాధ్యం కాదు. తండ్రి సంతోషపడాలి అంటే తండ్రి హృదయము మనకు అర్థం. పరలోక చట్టము గూర్చి, పరలోక న్యాయమును గూర్చి, దేవుని జ్ఞానమును గూర్చి, యుగములలో తరములలో దేవుడు దాచిన మర్మమును గూర్చి మనం తెలుసుకున్న రోజునే మనం ఆయనకు వారసులమై వర్ధిల్లుతాం. ఎందుకంటే మన సంపూర్ణత మన నీతి క్రియల మీద మాత్రమే ఆధారపడి లేదు. మన సంపూర్ణత దేవుని జ్ఞానము మీద ఆధారపడి ఉంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8-10 వచనాలను మీరు గమనిస్తే అక్కడ రాయబడి ఉంటుంది, దైవ చిత్తానుసారమైన మర్మము వలన మనకు సంపూర్ణ జ్ఞాన వివేచన అని. ఈ రోజుకి దేవుడు ఏం చేస్తున్నాడో తోటి సంఘానికి, విశ్వాసులకు స్పష్టంగా తెలియకపోవడం ఎంత దుఃఖకరం. తండ్రిని దుఃఖపరుస్తూ తండ్రి అనుకున్నట్టు సమర్థులం అవడం ఎప్పటికీ సాధ్యం కాదు. తండ్రి సంతోషపడేటట్లు ఉండాలి అంటే తండ్రి చేయునదేమిటో మనకు అర్థం కావాలి, తండ్రి చేసినదేమిటో మనకు అర్థం కావాలి, తండ్రి చేయబోవునదేమిటో కూడా మనకు అర్థం కావాలి. అవేవి తెలియకుండా మనం ఎప్పటికీ తండ్రిని సంతోష పెట్టలేం. దేవుని ప్రజ, ఒకరోజు మనం ఆయన ముందుకు వెళ్ళినప్పుడు ఆయన సింహాసనం మీద నుండి లేచి వచ్చి మనల్ని హత్తుకొని ముద్దాడే రోజు రావాలి. ఆయనే సింహాసనం మీద నుంచి లేచి గౌరవించే స్థాయి ఈ భూమి మీదకి రావాలి అంటే గుర్తుంచుకోండి, ఆయన చేయనిదేమిటో మనకు తెలియాలి. ఆయన చేయనిదేమిటో తెలియనంత వరకు మన భక్తి జీవితం ఎప్పటికప్పుడు మరుగున పడిపోతూ ఉంటుంది. మీకు తెలుసా, ఈ లోకంలో నీతి, యథార్థత, పరిశుద్ధత, మంచితనం ఎంత ఉన్నత పాత్ర పోషిస్తుందో వాటి వలననే పరలోక రాజ్యంలో ఉన్నత సింహాసనం దొరకడం మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే నరుని క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డలు. కాబట్టి మందిరానికి రావడం అంటే కేవలం నీతి మాటలతో జీవితాన్ని పబ్బం గడిపేయడం కాదు, సమస్త నీతికి ఆధారమైన దేవుని జ్ఞానాన్ని కూడా తెలుసుకుంటూ దేవుని హృదయానుసారులం అవ్వాలి. మీకు తెలుసా, ఆదికాండం మొదలుకొని ఇప్పటి వరకు చాలా సంగతులు బైబిల్ గ్రంథంలో ఉన్నా సరే మానవ మస్తిష్కానికి పొలిమేరలు ఉన్నందు చేత మనం చాలా విషయాలు గుర్తించలేము. అందుకు దేవుడు అనేకులకు ఆలోచన ఇచ్చి, జ్ఞానం ఇచ్చి మనకు నేర్పించేటట్లు చేస్తుంటాడు.